హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేను ఒక వ్లాగ్ అనేది తీశాను, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇది ఎప్పుడో చేసిందనమాట. సో ఇన్ని రోజులకు కుదిరింది. సో ఫోన్ పోయిన బాధలో అలాగే నేను బిజీ ఉండడంతో ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేదన్నమాట. ఎడిటింగ్ కూడా చేయలేదు. చాలాసార్లు ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా, బట్ అస్సలు సెట్ కాలేదు. సో ఇది చాలా డేస్ కింద ఏంటిదంటే నేను చికెన్ బిర్యానీ అంటే పులావ్ అంటారు దీన్ని. సో చికెన్ బిర్యానీ అనొచ్చు, పులావ్ కూడా అనొచ్చు. ఇక్కడ నేను కావాల్సినవి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. సో బిర్యానీలోకి కావాల్సినవి, సో నేను ఎప్పుడు బిర్యానీ పులావ్ ఇలాంటివి చేసినప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటా అండి. ఒకవేళ మర్చిపోయినా కూడా ఫాస్ట్గా గుర్తు చేసేసుకొని అయితే రెడీగా పెట్టుకుంటా. ఎందుకంటే ఇట్లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడో ఒకసారి చేస్తాం ఇలాంటివి, రెగ్యులర్గా చెయ్యం కాబట్టి అంత ఐడియా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి నేను గిన్నె హీట్ అయినాక ఇందులో ఆయిల్ అనేది తగినంత ఆయిల్ పోసేసుకున్నా. కావాల్సితే మీరు నెయ్యి కూడా వాడచ్చు. ఇందులో హీట్ అయిన వెంటనే బే లీవ్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, అలాగే సాజీరా, ఇలాచి, లవంగం, ఇంకా మిరియాలు ఇవన్నీ వేసుకున్నా అనమాట. ఆయిల్లో అట్లా కొంచెం సేపు అంటే 1 minute అట్లా ఫ్రై అవ్వాలి. ఆయిల్ హీట్ తోటి అవి ఫ్రై అయిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వాటిని. నెక్స్ట్ దీని తర్వాత నేను ఏం చేశానంటే ఈసారి వెరైటీగా చేశాను అనమాట. మనకు టమాటాస్ ఉంటాయి కదా, ఒక 2-3 టమాటాస్ మీడియం సైజు, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ఉంటుంది కదా. సో అవి రెండింటిని నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట, పేస్ట్. ఎందుకంటే ఈసారి నేను గ్రేవీతో చేద్దామని, డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేద్దామనేసి చేసిన. సో ఇది పచ్చిదే అనమాట. సో నేను ఇక్కడ ఏమి ఉడకపెట్టలేదు, వాటిని పొట్టు తీయలేదు, ఏం చేయలేదు. అంటే కొందరు నార్మల్గా టమాటోస్ని కాల్ చేసో లేకుంటే ఉడకపెట్టో దాని మీద పొట్టు ఉంటుంది కదా, పీల్ చేస్తారు కదా. నేను అట్లా ఏం చేయలేదన్నమాట. ఇలా మిక్సర్లో పట్టేసి డైరెక్ట్ మనము ఆయిల్లో వేసేసుకోవాలి. సో ఇందులోనే ఉడికిపోతుంది. సో పచ్చివి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మనము ఇది మంచిగా ఆయిల్లో అనేది ఉడకపెట్టాలి, అంటే ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతేనే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, అలాగే పసుపు ఇవన్నీ వేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. సో ఇలా మనం 1 by 1 అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనము కుకింగ్ చేసేటప్పుడు మనకు ఐడియా అనేది ఉంటుంది. సో నేను ఫస్ట్ అయితే నేర్చుకున్నది ఇదే అనమాట. సో ఇంకా బిగినర్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది ఏదైనా, ఎందుకంటే కొంచెం ఎక్కడ తేడా అనిపిస్తుంది అంటే ఉడికిందా, ఎంత క్వాంటిటీ తోటి వెయ్యాలి ఏంది అనేది ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇందులో నేనైతే అవి వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఇక్కడ మూత పెట్టేసి నేను ఒక 5 minutes తర్వాత చెక్ చేస్తున్నా. సో ఇక్కడ మంచిగా ఆయిల్లో అనేది అది ఉడికిపోతుంది, ఏవైతే కనుక మనం వేసిన ఇంగ్రీడియంట్స్. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తోటి చేశానండి. మాకు 2 glasses అయితే సరిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితేనేమో 1.5 glass అయితే సరిపోతుంది, ఎందుకంటే అది అన్నం ఎక్కువ అయిపోతుంది కదా. ఇది నార్మల్ రైస్ కాబట్టి మనం ఎంత పెట్టుకుంటామో అంత సరిపోతుంది కాబట్టి. సో ఇక్కడ నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ అవి నానబెట్టేసుకున్నాను పక్కన, 1/2 hour అవుతుంది. సో మనము నార్మల్ రైస్ అయినా కూడా మనం ఎక్కువసేపు నానబెడితే మనకు మంచిగా అవుతుందని మా మమ్మీ అయితే చెప్పింది. రైస్ అయితే బాగా అవుతుందని. సో చూసారు కదా, ఆయిల్ అయితే మంచిగా తేలుతుంది, మంచిగా ఉడికిపోయిందనమాట, అంటే ఫ్రై అయిపోయింది. ఇందులోనే 5 to 6 మిర్చీలు, అలాగే కరివేపాకు వేసేసుకున్నాను. కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను క్యారెట్ కూడా వేసాను ఇందులో. క్యారెట్ వచ్చేసి నేను రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. సో మంచిగానే 2 carrots అయితే తీసుకున్నా. ఆ క్యారెట్స్ని కూడా ఇందులో వేసేసాను. మీ ఇష్టం అండి, క్యారెట్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఇంకా పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే బఠానీస్ అయితే లేవు ఇందులోనే. అలాగే కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా, సో వీటిని కూడా వేసేసాను. జస్ట్ ఆయిల్లో ఒక 5 minutes అట్లా ఉండనిస్తే అయిపోతుంది. 5 minutes అన్నా 3 minutes అన్నా, ఎందుకంటే తొందరగానే మనకు ఇవి మగ్గిపోతాయి కదా ఆయిల్లో, అందుకే ఎక్కువ కూడా వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకోలేదండి. ఎందుకంటే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటేనేమో ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉండకపోయేది. ఏదైతే కనుక మనము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉండకపోయేది. సో అందుకనేసి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ తోటే చేస్తున్నా, ఎందుకంటే నేను మ్యారినేట్ చేసుకోకుండా చేస్తున్నా ఈసారి చికెన్ అనేది. సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను, స్టార్టింగ్లో వేయలేదు.
సో ఇప్పుడు వేసాను. అలాగే ఇది ఫ్రెష్గా ఇంత ముందుకు ఫస్ట్లో మీకు వీడియో స్టార్టింగ్లో నేను చూపెట్టాను, మసాలాలు నూరి పెడుతున్నాను మా మమ్మీ. ఎప్పుడైనా కూడా నేను కుకింగ్ చేస్తున్నప్పుడు మా మమ్మీ హెల్ప్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకంటే మమ్మీ వచ్చేసి మసాలాలు నూరడం అయినా ఏదైనా అందించడం అయినా కూడా నాకు దగ్గరుండి చూసుకుంటుంది. సో నేను కూడా కంపల్సరీ తీసుకుంటా మా మమ్మీ హెల్ప్. సో మేము ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలాలైనా దంచుతాము రోట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. అంటే ఆల్రెడీ మిక్సీలో పట్టింది వేరే ఉంటుంది నార్మల్ కర్రీస్లో. ఇలాంటి బిర్యానీస్ ఇంకేమైనా నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు మాత్రం ఫ్రెష్గా నూరుకొని వేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పౌడరు, ఇంకా అలాగే మిరియాలు, ఇంకా నార్మల్ మసాలా ఉంటుంది కదా గరం మసాలా, సో అలాంటివి ఇందులో వేసేసాను. నేను మంచిగా కలిపాను అనమాట, మిక్స్ చేశాను. సో ఇవన్నీ నేను ఎందుకు ఎక్కువ క్వాంటిటీతో వేసుకుంటున్నా అంటే మీకు చెప్పాను, నేను చికెన్ అనేది నేను మ్యారినేట్ చేసి పెట్టుకోలేదు. సో ఒకవేళ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కూడా ఉప్పు కారం అనేది వేసుకునేదాన్ని. సో ఇవన్నీ ఎక్కువ వేయకపోయేదాన్ని. ఇక్కడ వచ్చేసి కసూరి మేతి కూడా ఇందులో వేసేసాను. లాస్ట్ కసూరి మేతి వేసేసి మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత చికెన్ అనేది ఇందులో వేసుకున్నాను అనమాట. సో చూసారు కదా మంచిగా ఫ్రెష్గా ఒక 2 times అట్లా ఉప్పు నీళ్ళల్లో అనేది దీన్ని క్లీన్ చేసుకున్న దాని తర్వాత ఇందులో వేసేసాను అనమాట చికెన్ని కూడా. సో చూసారు కదా ఎట్లా ఆయిల్ అనేది పైకి తేలిందో. సో ఇట్లా రావాలి, అప్పుడే బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇందులో నేను ఇంత ముందుకు చెప్పినట్టు కారము ఇంకా మసాలాలు కూడా వేసాం కదా. సో ఇలా అయిపోయింది. ఇంకా మనము మసాలాలు ఇంకా కారం పొడి ఇంకా మిర్చీలు ఇవన్నీ వేసాం కాబట్టి మనం ఫస్ట్ మసాలాలు ఉంటాయి కదా, సో బే లీవ్స్ అయినా ఇలాచి లవంగాలు ఇలాంటివి నేను కొంచెం తక్కువ వేసాను, చూసారు కదా. సో ఇవి వేస్తున్నా కాబట్టి అవి తగ్గించాను అనమాట, తక్కువ వేసుకున్నాను. ఇదే చాలా ఘాటుగా ఉండిపోతుంది మనకు, ఎందుకంటే మసాలాలతోటే మనకు ఘాట్ అనేది వస్తుంది కాబట్టి మంచిది కాదు కదా మసాలాలు కూడా ఎక్కువ తింటే. సో స్పైసీగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఘాటు ఉండకుండా నార్మల్ ఉంటుంది అనమాట బిర్యానీ. సో ఇక్కడ నేను ఇవన్నీ ముక్కలకు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మిక్స్ చేస్తుంటే. సో నాకైతే భలే అనిపించింది, ఎందుకంటే నేను ఆయిల్లో మంచిగా దాన్ని వేగనిస్తే మనకి ఇట్లా కలర్ఫుల్గా కనబడుతుంది. అలాగే మనము క్వాంటిటీస్ బట్టి వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగోదు, కారమైనా మసాలాలైనా ఏదైనా కూడా. సో ఇందులో ఫైనల్గా మళ్ళీ ఒకసారి నేను ఉప్పు అనేది వేసాను, స్టార్టింగ్లో కొంచెం వేసాను, ఇప్పుడు ముక్కలకి పట్టాలి కదా అనేసి మళ్ళీ వేస్తున్నాను అనమాట. సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చే వాటర్ తోటే చికెన్ అనేది ఉడికిపోతుంది. సో చూస్తారు కదా మీరే చూడండి, ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాక మీరే చూడండి వాటర్ ఎలా వస్తుందో అందులోంచి. సో ఇట్లా 5 to 10 minutes అట్లా చెక్ చేసుకుంటూ దాని పక్కనే ఉండాలి. కొంచెము మాడినా కూడా టేస్ట్ అనేది బాగోదన్నమాట. సో దాని దగ్గరగా ఉండి ఓపికతో చేసుకుంటేనే మనము బిర్యానీ అయినా పులావ్ అయినా అది ఏదైనా కూడా బాగుంటుంది. సో కొంచెం వచ్చాయి చూసారు కదా. సో ఇంకొక 10 minutes అయినాక ఇంకా చూడండి, అంటే మీరు చేసుకునేటప్పుడు మొత్తం వాటర్ అనేది వచ్చేస్తాయి చికెన్ నుంచి. ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్ తోటే మొత్తం ఉడికిపోతుంది. మనం ఇప్పుడే ఉప్పు కారం గిట్లా అన్నీ చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ ముక్కలకు అనేది పడితేనే మనము బిర్యానీకి టేస్ట్. ఇది చాలా రోజులు అయిపోయిందండి, నిజంగా చాలా రోజుల క్రితం దన్నమాట ఈ వీడియో అనేది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసుకొని పెట్టాలనేసి పెట్టేస్తున్నా, ఎందుకంటే ఇన్ని రోజులు అయిపోతుంది. అసలు నిజంగా చెప్పాలంటే 1 year అయిపోతున్నట్టుంది. అప్పటి నుంచి అసలు నేను వీడియోస్ అనేది ఏం పెట్టట్లేదు, కాకపోతే షార్ట్స్లో పెడుతున్నా. నేను నార్మల్గా మా స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ ఏదైనా డ్యాన్సెస్ ఉంటే పెడుతున్నా, బట్ ఈ కుకింగ్ వీడియో లాంగ్ వీడియో అంటే ఇప్పుడే పెడుతున్నా అనమాట. ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడైనా నేను డైరెక్ట్ ఇందులోనూ పోసేసుకొని దాన్ని మసల పెడతా కాకపోతే ఏంటంటే ఈసారి వేడి నీళ్ళనే ఇందులో పోద్దామనేసి అక్కడ వేడి చేస్తున్నా అనమాట. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ రైస్ వేసుకొని ఒక 10 minutes అట్లా నేను వేయిస్తా, అంటే ఆయిల్లో, అంటే ఇప్పుడు ఏదైతే కనుక కర్రీ ఉంది కదా సో అందులో వేయించేస్తా. కాకపోతే నేను మర్చిపోయేసి వాటర్ అనేది ఇందులో డైరెక్ట్ వేసేసాను అనమాట. సో నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకుంటే
4, 4.5, 5 తెలియదండి, ఎందుకంటే ఇది చాలా రోజులు అయిపోతుంది కదా, అంత క్వాంటిటీ కరెక్ట్గా తెలీదు, అందుకనేసి నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. సో అవి ఆ వాటర్ అనేది ఇందులో డైరెక్ట్ వేసేసుకున్నా, ఇంకా మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి. సో డైరెక్ట్ మనం ఇందులో రైస్ అనేది వేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్ రైస్ అనేది వేసేసాను. అలాగే ఉప్పు ఇట్లా అన్ని చెక్ చేసుకున్నా. కాకపోతే ఏంటంటే నేను చికెన్ మసాలా అనేది మర్చిపోయినా. సో ఇట్లా చేద్దామనేసి చేసిన, అంటే దాన్ని వాటర్లో బాయిల్ చేద్దామనేసి, ఎందుకంటే మనం మ్యాగీస్లో అలా ఇలా చేసుకుంటాం కదా, సో ఇలా కూడా కలిసిపోతుందేమో, బాగానే ఉంటుందేమో అనేసి ఉద్దేశంతో నేను వేశాను. కాకపోతే బాగుందండి, టేస్ట్ అయితే బాగుంది. సో చికెన్ మసాలా కూడా వేసేసి అందులోనే రైస్ అనేది వేసేసి దాన్ని మంచిగా కలుపుకున్నా. అలాగే ఇక్కడ మర్చిపోయానండి, ఉప్పు కూడా చెక్ చేసుకున్నా నేను, ఉప్పు కూడా, ఎందుకంటే ఇదే ఫైనల్ కదా, మళ్ళీ మనం వేసుకోవాలన్నా కూడా వేసుకోలేము, అందుకనేసి దాన్ని మంచిగా మిక్స్ చేసేసాను. తగినంత ఉప్పు వేసేసుకొని అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకొని అప్పుడు రైస్ వేసుకున్నా అనమాట. సో నిజంగా చెప్తున్నా, చాలా రోజులు అయిపోయింది కదా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వక, నాకు చాలా టెన్షన్గా అనిపించింది చేసేటప్పుడు, అంటే నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజన్ కూడా అయిపోయిందనమాట. అప్పుడంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టేది కాబట్టి ఇంత టెన్షన్ అవ్వకపోయేది, బట్ మాట్లాడుతుంటే నెక్స్ట్ ఏంటిది అన్న దాంతో నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా అనమాట. సో అక్కడ కూడా తడబడ్డా. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో ఇప్పుడు అలా అనిపిస్తుంది, ఒకసారి అలవాటు తప్పితే అంతే కదా. సో ఇక్కడ చూసారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో లెమన్ అనేది వేసేస్తున్నా. మళ్ళీ మనము లెమన్ అనేది వేసుకోకుండా ఇందులో మంచిగా పుల్లగా అనిపిస్తుంది. ఇట్లా బాయిల్ అయిన టైంలోనే మనం లెమన్ వేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం మూత పెట్టేసుకొని ఉంటే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రైస్. ఇంకొక 10 minutes ఉంచుకోవాలన్నమాట. వెంటనే కూడా మనము దాన్ని మూత అనేది తీయొద్దు, ఇంకొక 15 minutes అట్లనే ఉంచాలి, అప్పుడే రైస్ అనేది చాలా పొడిలాడుతూ మస్తు వస్తుంది. ఇక్కడ నేను చెక్ చేసిన అనమాట, సో రైస్ ఉడికిందా లేదని. ఫైనల్గా కొత్తిమీర వేసేసి అలా ఒక 10 minutes ఉంచిన. సో నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్ పులావ్ మీకు ఎలా అనిపించింది అన్నది కంపల్సరీ కామెంట్ రూపంలో, లైక్ రూపంలో మీరు మాత్రం చెప్పండి, ఓకేనా. సో ఇదేనండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తా. సో కంపల్సరీగా నా సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. సో కంపల్సరీగా నాకు లైక్ చేయండి, ఓకే. బాయ్, సీ యూ.